శ్రీస్తుతి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత ఎపిసోడ్లో రక్షాబంధన్కి సంబంధించిన పురాతన కథను గురించి తెలుసుకున్నాం. అయితే ఇవాల్టి ఎపిసోడ్లో రాఖీ పౌర్ణమి రోజు చేయవలసినవి చేయకూడని విషయాల గురించి తెలుసు. అన్నా చెల్లెల అనుబంధానికి ఆత్మీయతకు ప్రత్యేకతగా జరుపుకునే పవిత్రమైన పండుగగా మనం రాఖీ పౌర్ణమిని చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి ప్రేమగా రాఖీ కట్టి వారి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాల కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఇక సోదరులు తమ సోదరీమణులకు అండగా ఉంటామని, జీవితాంతం వారికి రక్షణగా నిలుస్తామని మాట ఇస్తూ ఉంటారు. అయితే రాఖీ కట్టే సమయంలో కొన్ని సంప్రదాయాలను పాటించాలని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని పనులు కూడా ఈ పవిత్రమైన రోజున చేయకూడదని సూచిస్తూ ఉంటారు. మరి రాఖీ పౌర్ణమి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ కట్టేటప్పుడు చేయకూడని పనుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. రాఖీ కట్టేటప్పుడు రాఖీ కట్టే దిశ విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు దక్షిణ దిశ వైపు ముఖం పెట్టకుండా ఉండడం మంచిదని సాంప్రదాయవాదుల విశ్వాసం. అలాగే రాఖీ కట్టే సమయంలో సోదరి తలపై వస్త్రము లేదా చున్నీతో తలను కప్పుకోవడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. రాఖీ వేడుకలను ఎప్పుడూ శుభ్రమైన పవిత్రమైన ప్రదేశంలో నిర్వహించుకోవాలి. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో రాఖీ కట్టడం మంచిది కాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా భద్రకాలము, రాహుకాలము వంటి అశుభ సమయాలను నివారించి శుభ సమయాల్లోనే రాఖీ కట్టడం మంచిదని జ్యోతిష్య సంప్రదాయాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే రాఖీ విషయంలో కొన్ని విషయాలను మనం గుర్తుంచుకోవాలి. నలుపు రంగు రాఖీలు, అశుభ చిహ్నాలు ఉన్న రాఖీలను సోదరుల చేతికి కట్టకుండా పసుపు, కుంకుమ వంటి శుభ రంగులతో ఓం లేదా స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలు ఉన్న రాఖీలను ఎంచుకోవడం మంచిదని సాంప్రదాయవాదుల విశ్వాసం. అలాగే రాఖీని ఎడమ చేతికి కాకుండా కుడి చేతి మణికట్టుకు కట్టాలి. అలాగే సోదరులకు బహుమతులు ఇచ్చే సమయంలో కూడా పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వకుండా ఉండడం మంచిదని కొందరు సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. అయితే రాఖీ పౌర్ణమి రోజు తప్పకుండా చేయాల్సిన విషయాల గురించి తెలుసు. రాఖీ పౌర్ణమి రోజు సోదరీమణులు కలిసి దేవాలయాన్ని సందర్శించడం ఎంతో శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవడం మంచిదని సాంప్రదాయ విశ్వాసం. రాఖీ కట్టే ముందు సోదరుడికి హారతి ఇచ్చి నుదుటున కుంకుమ లేదా తిలకం పెట్టాలి. అనంతరం ప్రేమతో, భక్తి శ్రద్ధలతో రాఖీని కట్టాలి. కొన్ని సాంప్రదాయాల్లో ముందుగా గణేశుడికి, ఇతర దేవతలకు రాఖీని సమర్పించి ఆ తర్వాత సోదరుడికి రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. రాఖీని ఎంచుకునేటప్పుడు పసుపు, కుంకుమ వంటి శుభ రంగులతో ఉండే రాఖీలను ఎంచుకోవడం మంచిదని చెబుతూ ఉంటారు. ఓం స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలు ఉన్న రాఖీలు మరింత శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాఖీ కట్టడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రేమానురాగాలతో సోదరీమణులు ఈ పండగ జరుపుకోవాలని కోరుకుందాం. అయితే ఇక్కడ చెప్పిన నియమాలు సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పినవి. ప్రాంతాన్ని బట్టి, కుటుంబ ఆచారాలను బట్టి పద్ధతుల్లో కొన్ని మార్పు చేర్పులు ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన ధర్మ విశేషాల కోసం శ్రీస్తుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.